గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఏమవుతుంది ఐపీఎల్లో నాకైతే ఏం అర్థం కావట్లేదు. కేవలం బ్యాటింగ్ కోసం ఐపీఎల్ ఆడుతున్నాం మనం. ఒకటి రెండు మ్యాచ్ల్లో ఏదో పెద్ద స్కోర్లు వచ్చినాయి, సిక్సర్లు మోత మోగింది, పర్లేదు మచ్చలుగా చూడడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రతి మ్యాచ్లో ఇలా అయితే ఎట్లా? మీరు చూడండి, లాస్ట్ ఫైవ్ మ్యాచెస్లో 200+ స్కోర్స్ వచ్చాయి 9 ఇన్నింగ్స్లో. సో లాస్ట్ 10 ఇన్నింగ్స్లో 9 times teams have crossed 200. What is happening? I don't understand at all. And ఒక మ్యాచ్లో 500+ రన్స్ రావడం అంటే రెండు టీంల స్కోర్ కలిపి 500 దాటడం నాలుగోసారి ఈ సీజన్. ఇలా అయితే బౌలర్లు సర్వే కావడం కష్టం, బౌలర్లు అంతరించిపోతారు. బౌలింగ్ మిషన్ పెట్టి ఆడుకోవాలి మీరు. దిస్ ఇస్ టూ మచ్. మంచి బౌలర్స్. కుల్దీప్ యాదవ్ ఈరోజు మ్యాచ్లో went for a lot of runs. Duke Wood అనే బౌలర్ 68 runs ఇచ్చాడు. హార్దిక్ పాండే went for 40 runs in his 2 overs. ఇలా అయితే కష్టం. బౌండరీలు కొరసగా అయిపోతున్నాయి, పిచ్లు బాగా ఫ్లాట్ అయిపోతున్నాయి, బ్యాట్స్మెన్లు రెచ్చిపోతున్నారు. నిన్న నైట్ చూసాం, 261ని కాపాడుకోలేకపోయింది కేకేఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ బౌలింగ్ సైడ్. దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది. దాన్ని చేజ్ డౌన్ చేశారు పంజాబ్ కింగ్స్. హైయెస్ట్ ఎవర్ చేజ్ ఇన్ ఏ T20 మ్యాచ్ ఇన్ ద వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈరోజు 257 చేశారు ఢిల్లీ క్యాపిటల్స్. దాన్ని చచ్చి చెడి నిక్కి నిలిగి దాన్ని 10 runs తేడాతో డిఫెండ్ చేసుకొని బయటపడ్డారు. ఎంత దారుణమైన పరిస్థితి. 257 కూడా సేఫ్ కాకపోతే ఇంకే టోటల్ సేఫ్ అవుతుంది? ప్రతి ఒక్కరు సిక్స్లు కొట్టేవాళ్ళు. చివరిలో వచ్చిన పీయూష్ చావ్లా 6 కొడతాడు, ల్యూక్ వుడ్ 6 కొడతాడు. మొత్తం 32 సిక్స్లు కొట్టారు ఇవాళ మ్యాచ్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్. 32 సిక్స్లు. నిన్న 47 కొట్టారు, 47 కొట్టారు. నిన్న అది రికార్డ్, వరల్డ్ రికార్డ్. ఈరోజు ఏం తక్కువ కాదు. ఇన్ని సిక్స్లు కొట్టడం ఏంటి? అండ్ ముంబై వాజ్ లూజింగ్ వికెట్స్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వల్స్. అయినా సరే దే వర్ వెరీ మచ్ ఇన్ ద చేజ్ టిల్ ద ఎండ్. ఎందుకంటే 6 కొట్టనవాడు పాపాత్ముడు. ఐ థింక్ ఎవ్రీబడి హిట్ 6. నవీకు 6 కొట్టాడు, ప్రతి ఒక్కరు 6లు కొట్టాడు. ఒక రోహిత్ శర్మ మిస్ అయినట్టున్నాడు, తొందరగా కొట్టాడు. రోహిత్ శర్మ కూడా 6 కొట్టాడు, నాకు గుర్తులేదు. యా, సో టూ మచ్ అని నాకు అనిపించింది. బట్ దిస్ మ్యాచ్ బిలాంగ్స్ టు దట్ మ్యాన్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. వరల్డ్ క్రికెట్లో ఇతను ఒక కొత్త డైమెన్షన్ ఇస్తున్నాడు T20 ఫార్మాట్కి, T20 రేంజ్ హిట్టింగ్కి ఒక కొత్త డైమెన్షన్ ఇస్తున్న క్రికెటర్ ఈ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. 22 years ఆఫ్ ఏజ్. ఈ ఏజ్లోనే అతను కొట్టే ఆ షాట్స్ కానీ, అతని ఫియర్లెస్నెస్ కానీ చాలా అద్భుతంగా ఉంది. 87 ఎంత చేశాడు, 87 అనుకుంటా, కరెక్ట్ గుర్తులేదు. 311 స్ట్రైక్ రేట్. 25 balls ఫేస్ చేసిన దాంట్లో సెకండ్ బెస్ట్ స్ట్రైక్ రేట్. 311 స్ట్రైక్ రేట్ ఏంటి? 7 6లు కొట్టినట్టున్నాడు, 11 4s కొట్టాడు. చితగొట్టేశాడు బౌలర్స్, మామూలుగా కాదు. ఎన్ని బాల్స్ ట్రై చేశారు. అది ఈ ప్లేట్ జస్ట్ 32 balls. ఫాస్టెస్ట్ 100 వచ్చిండేదే మాత్రం. నాకు ఫిగర్స్ కూడా సడన్గా మర్చిపోయాను. బట్ వండర్ఫుల్ హిట్టింగ్ అతని నుంచి. ఎవరిని స్పేర్ చేయలేదు. స్లోయర్ 1 వేసినా కొడుతున్నాడు, యార్కర్ వేసినా కొడుతున్నాడు, స్లోయర్ బౌన్సర్, వైడ్ యార్కర్, అన్ని ట్రై చేశారు. ముంబై బౌలర్స్ వాళ్ళని తప్పడానికి లేదు, అన్ని రకాల బౌలర్స్ ట్రై చేశారు, బాల్స్ ట్రై చేశారు. ఈవెన్ బుమ్రా తన మొదటి ఓవర్లో వెంట్ ఫర్ 18 runs. బుమ్రా ఒక ఓవర్లో ఇన్ని రన్స్ ఇవ్వడం ఈ ఐపీఎల్లో ఇది మొదటి. అంతకుముందు ఒక ఓవర్లో 16 ఇచ్చాడు. బుమ్రా వాజ్ ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్ ఇన్ దిస్ ఐపీఎల్. బుమ్రా ఇచ్చిన మొదటి ఓవర్లో ఒక 6 2 4లు కొట్టాడు. ఎవరిని స్పేర్ చేయలేదు. స్పిన్నర్స్ కానీ, పేసర్స్ కానీ అందరినీ చితకబాదేశాడు. ఇట్ వాస్ ట్రిమెండస్ స్ట్రైకింగ్ అతని నుంచి. సో అతను ఆ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత 8th ఓవర్లో అవుట్ అయ్యాడు. ఆ లోపల మ్యాచ్ ఆల్మోస్ట్ వాళ్ళ సైడ్ వెళ్ళిపోయింది, ఢిల్లీ పక్షానికి వెళ్ళిపోయింది. అంత బాగా బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్, లాంచ్ ప్యాడ్, అద్భుతమైన లాంచ్ ప్యాడ్ ఇచ్చాడు. ఆ లాంచ్ ప్యాడ్ మీద మీరు రాకెట్ వదిలితే అది చంద్రమండలాన్ని చేరాలన్నమాట. అలాంటి లాంచ్ ప్యాడ్ ఇచ్చాడు.
మామూలుగా ఉంది. అతని ముందు 133 ఎంతో స్ట్రైక్ రేట్తో పొరెల్ 30 ఆడ్ రన్స్ చేశాడు, తేలిపోయాడు, పూర్తిగా తేలిపోయాడు. బట్ దిస్ మ్యాన్ Jake Fraser McGregor, we are going to hear his name for a long time in world cricket from now on, at least ఈ ఫార్మాట్. రాబోయే వరల్డ్ కప్లో he will be the most అతని మీద ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. విల్ డెఫినెట్లీ బీ సెలెక్టెడ్ ఫర్ ది T20 వరల్డ్ కప్ ఫర్ ఆస్ట్రేలియా. సో అతను ట్రావిస్ హెడ్ ఓపెన్ చేస్తారంటే ఆ థాటే చాలా మనకి భయంకరంగా అనిపిస్తుంది కదా. ఐపీఎల్లో చూడడానికి బాగానే ఉంది వీళ్ళిద్దరి బ్యాటింగ్, సన్ రైజర్స్ ఫ్యాన్స్కి, ఢిల్లీ ఫ్యాన్స్కి. కానీ వీళ్ళిద్దరు కలిసి వరల్డ్ కప్లో ఓపెన్ చేస్తారంటే ఇప్పటి నుంచే బౌలర్ల బండిలో వణుకు పుట్టే పరిస్థితి. దిస్ మ్యాన్ ఈజ్ సంథింగ్ స్పెషల్. అన్ని రకాల షాట్స్ ఉన్నాయి తన దగ్గర. ఎక్కువగా ఆ డీప్ మిడ్ వికెట్ వైపు ఆన్ సైడ్లో కొడతాడు, కానీ ఇట్ వాజ్ నాట్ స్లాగింగ్ ఎట్, ప్యూర్ హిట్టింగ్, టైం చేస్తున్నాడు బాల్, స్లాగ్ చేయటం. అండ్ కొద్దిగా షార్ట్ వేస్తే స్క్వేర్ ఆఫ్ ది వికెట్, ఆఫ్ సైడ్లో కానీ ఆన్ సైడ్లో కానీ చక్కటి షాట్స్ కొడతాడు. సో అతను ఏదో వన్ ట్రిక్ పోనీ లాగా లేడు, ఈ కెన్ ప్లే డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాట్స్. సో అతని దగ్గర ఆ రేంజ్ ఆఫ్ షాట్స్ కూడా ఉన్నాయి. స్లోయర్ బాల్స్ కోసం వెయిట్ చేస్తాడు, ఎందుకంటే సంబడి హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియాలో మీకు ఇలా స్లోయర్ బాల్స్ వేయడం, బాల్స్ గ్రిప్ అవడం అలాంటివి ఉండదు. అయినా సరే అతను ఎంత తొందరగా అడాప్ట్ అయ్యాడంటే ఇండియన్ పిచెస్కి, అది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప రెప్యుటేషన్స్తో వస్తారు. మన క్రిస్ లిన్ లాంటి వాళ్ళు బోలెంత మంది ఆస్ట్రేలియా నుంచి, వేరే ఇంగ్లాండ్ నుంచి వస్తారు, అలెక్స్ హేల్స్ లాంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే ఇండియన్ పిచెస్ మీద వాళ్ళు తేలిపోతారు. ఇండియన్ పిచెస్లో ఈ స్లోనెస్కి అడ్జస్ట్ కాలేక. బట్ దిస్ గాయ్ ఆల్ ఆఫ్ 22 చాలా క్విక్గా ఇండియన్ పిచెస్కి అతను అడాప్ట్ అయ్యాడు అనేది చాలా ముఖ్యం. అఫ్కోర్స్ ఈ గాట్ సమ్ ఫ్లాట్ వికెట్స్, పర్టికులర్లీ ఢిల్లీలో చిన్న స్మాల్ బౌండరీస్. ఆ బౌండరీస్ చూస్తే స్పిన్నర్స్కి ముఖ్యంగా చాలా సింహస్వప్నం లాంటి గ్రౌండ్ అది ఫిరోజ్ షా కోట్లో. అందుకని కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ టుడే. బట్ ఎనీవే హీ బ్యాటెడ్ లైక్ ఎ డ్రీమ్. నిజంగా ఆ ఇన్నింగ్స్ మర్చిపోలేని ఇన్నింగ్స్ అది. అండ్ షై హోప్ మామూలుగా మనం ఏమనుకుంటాం, అతను టెస్ట్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్, లేకపోతే వన్ డే టైప్ ఆఫ్ బ్యాటర్ అతను. కానీ ఇవాళ ఒక్క 4 కొట్టలేదు, కానీ 5 6 కొట్టాడు. చాలా క్విక్ ఫైర్ 41 అతని నుంచి మనం చూసాం. అండ్ రిషబ్ పంత్ తనదైన స్టైల్లో 29 రన్స్ చేశాడు. అండ్ చివరిలో ట్రిస్టన్ స్టబ్స్ అతని ఇన్నింగ్స్ చాలా క్రూషియల్. 10 రన్స్తో గెలిచారంటే ట్రిస్టన్ స్టబ్స్ చివరిలో ఇచ్చిన ఫినిషింగ్ టచ్ చాలా ముఖ్యం. ముఖ్యంగా ది 18th or 18th ఓవర్ బౌల్డ్ బై ల్యూక్ వుడ్. ఈ మ్యాచ్లో కార్డియాకి స్టమక్ అప్సెట్ ఉండడంతో ల్యూక్ వుడ్ మళ్ళీ వచ్చాడు. సెకండ్ మ్యాచ్ ఓన్లీ వాజ్ ప్లేయింగ్. దాంట్లో 5 4లో ఒక 6 కొట్టేశాడు ఈ ట్రిస్టన్ స్టబ్స్. అది మామూలు షాట్స్ కాదు. మనకి ఏబీ డివిలియర్స్ని గుర్తించింది. ఏబీ అని డెవాల్డ్ బ్రెవిస్ని అంటారు, కానీ ఇతను ఆ డివిలియర్స్కి సరైన వారసుడేమో అనిపిస్తుంది. ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. ఫీల్డింగ్తో మనని చాలా మ్యాచ్ల్లో ఈ సీజన్లో అంతా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. బట్ యాజ్ ఎ బ్యాటర్ కూడా అతను మంచి స్ట్రైక్ రేట్ ఉంది, చాలా మంచి స్ట్రైక్ రేట్తో మిగతా మ్యాచ్లో కూడా చేయడం. కానీ దిస్ ఈస్ ప్రాబ్లీ హిస్ బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ పర్టికులర్ ఓవర్లో ఆ కొట్టిన రివర్స్ ల్యాప్ షాట్స్, రివర్స్లో ఆ ల్యాప్ షాట్స్ కొట్టాడు ఆఫ్ స్టంప్ అవతల. మామూలుగా ఈ ఒక రైట్ హ్యాండర్ లెగ్ సైడ్లో ఇలాంటి స్కూప్ షాట్స్, ర్యామ్ షాట్స్ కొట్టడం మనం మామూలుగా చూస్తాం, అది రెగ్యులర్గా. కానీ ఆ రివర్స్ ల్యాప్ షాట్స్ అద్భుతంగా కొట్టాడు. ల్యూక్ వుడ్ ఎక్కడ బాల్ పిచ్చారో అర్థం కావట్లేదు. వైడ్ యార్కర్ వేసినా కొడుతున్నాడు, ఎలా వేసినా ఇట్టేనా ఆ ఓవర్లో ది కైండ్ ఆఫ్ షాట్స్ దట్ ఈ ప్లేడ్ వాఫ్ అనిపించేలా చేశారు. సో అతను ఇచ్చిన ఫినిష్ 48 నాట్అవుట్, అది చాలా టీంకి ఉపయోగం. అక్షర్ పటేల్ కూడా చివరిలో వచ్చి ఒక 6 కొట్టాడు. ఎవరు 6 కొట్టలేదు, అందరూ ప్రతి ఒక్కరూ రావడం, బాధపడడం, అదే కదా ఈ మ్యాచ్లో ఉండేది. సో అక్షర్ మనం అనుకుంటున్నాం కదా, హీఈస్ వెరీ మచ్ ఇన్ ద వరల్డ్ కప్ రెకనింగ్. సో అతను కూడా చివరిలో వచ్చి కూడా నేను బిగ్ హిట్టింగ్ చేయగలనని చెప్పి మరొకసారి అతను ప్రూవ్ చేసుకున్నాడు. సో 257 బోర్డు మీద పెట్టారు. చెప్పినట్టుగా హార్దిక్ పాండ్యా, అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ బుమ్రా ఒక్కడే ఎస్కేప్ అయ్యాడు. ఐ థింక్ హీ హాస్ కన్సిడర్డ్ 8.5 ఎంత అవుతుంది ఎకానమీ రేట్. 19th ఓవర్లో హీ హాస్ గివెన్ అవే జస్ట్ 6 runs. వన్స్ అగైన్ బుమ్రా. అలాగే పవర్ ప్లేలో ఆఖరి ఓవర్లో కూడా 3-4 runs ఇచ్చాడు. సో ఒక ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ కూడా మెగ్గర్కి, బట్ బుమ్రా అగైన్
షోడ్ దట్ ఎలాంటి పిచ్ మీదైనా నేను నా టైప్ ఆఫ్ బౌలింగ్ చేయగలను. బికాస్ అతనికి ఆ యాక్యురసీ ఉంది అండ్ ఈ కెన్ ఆల్వేస్ అవుట్ థింగ్స్ ద బ్యాట్స్మెన్ కంటే 2 ఆకులు ఎక్కువే చదువుకుంటాడు కాబట్టి బ్యాట్స్మెన్ ఏ షాట్ కొట్లాడినాడో దానికి ఇమీడియట్గా విరుగుడైన బాల్ వేస్తాడు. సో ఆ షాట్కి అనుకూలంగా లేని బాల్ వేస్తాడు. సో అలాగా అతను బ్యాట్స్మెన్ అవుట్ థింక్ చేస్తాడు. అందుకే బుమ్రా హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఆన్ బ్యాటింగ్ బెల్టర్స్ లైక్ వాంఖెడే ఆర్ దిస్ ఫిరోజ్ షా కోట్లా. ఇలాంటి చోట్ల కూడా బుమ్రా మరొకసారి తన ఎఫెక్టివ్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు. మిగతా బౌలర్స్ అందరూ పీయూష్ చావ్లా ఆల్సో బౌల్డ్ వెల్ అండ్ హీ వాజ్ ది వన్ హూ గాట్ రీడ్ ఆఫ్ మెగ్గర్కి ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళి అతను అవుట్ చేశాడు. సో పీయూష్ చావ్లా అండ్ బుమ్రా మినహాయిస్తే మిగతా బౌలర్స్ అందరూ కూడా బోల్డ్ అని రన్స్ సమర్పించుకున్నారు. వాళ్ళు కూడా తప్పట్లేదు. పిచ్ అలా ఉంది, గ్రౌండ్ ఏమో చిన్నది. చిన్న గ్రౌండ్లో మీరు ఒక మంచి బాల్ వేసినా కూడా దాన్ని బౌండరీ కొట్టేస్తున్నారు. ఏం చేస్తారు? ఏం చేయలేరు. బ్యాట్స్మెన్ అంత రెచ్చిపోయి ఆడుతున్నప్పుడు బౌలర్స్ తూర్పు తిరిగి దండం పెట్టేస్తున్నారు. అందుకంటే ఏం చేసేది ఏం లేదు. సో 257 చేశారు. రోహిత్ శర్మ గాట్ అవుట్ ఎర్లీ. లిజార్డ్ విలియమ్స్ తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. హీ వాజ్ వర్కింగ్ అప్ గుడ్ పేస్, మంచి పేస్ ఉంది. ఫస్ట్ ఓవర్స్ బాగానే వేసాడు, బాగా ఇంప్రెసివ్ వేసాడు. కానీ అంత పర్లేదు, హీ వాజ్ ఓకే. ఖలీల్ గాట్ రీడ్ ఆఫ్ రోహిత్ శర్మ, చాలా ఇంపార్టెంట్ వికెట్. రోహిత్ శర్మ ఉండుంటే వేరే ఉండేది పరిస్థితి. ఇషాన్ కిషన్ కూడా 2-3 మంచి షాట్ కొట్టింది, అతను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సో వాళ్ళకి అవసరమైన స్టార్ట్ రాలేదు. బట్ హార్దిక్ పాండ్యా ప్లేడ్ బ్యూటిఫుల్ ఇన్నింగ్స్. హార్దిక్ పాండ్యా 50 చేయకపోవచ్చు కానీ ఒక మంచి స్ట్రైక్ రేట్తో, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ సమ్ 49 ఆట్ రన్స్. దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకున్నాం కదా, హార్దిక్ పాండ్యా ఫామ్లోకి రావడం చాలా ముఖ్యం ఇండియన్ టీం పర్స్పెక్టివ్లో. ఎందుకంటే వరల్డ్ కప్ దగ్గరికి వస్తున్నాయి, వరల్డ్ కప్ సెలెక్షన్ దగ్గరికి వస్తున్నాయి, ఆ టైంలో చాలా ముఖ్యం. బట్ ఐ వాజ్ వెరీ 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 మచ్ ఇంప్రెస్ బై తిలక్ వర్మ. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, తిలక్ వర్మ వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను 6th బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు అండ్ ఈ ప్లేస్ ద సిచ్యుయేషన్. సెన్సిబుల్గా బ్యాటింగ్ చేస్తాడు. అవసరమైనప్పుడు మనం హైదరాబాద్లో చూసాం, అప్పుడు కూడా పెద్ద స్కోర్ ఫేస్ చేసినప్పుడు క్విక్ రన్స్ చేశాడు. ఇక్కడ కూడా 200 స్ట్రైక్ రేట్తో 50 కంప్లీట్ చేశాడు. 63 ఎంతో చేశాడు. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో రన్అట్ అయ్యాడు. అంతవరకు చేజ్ నిలబెట్టాడంటే దట్ వాజ్ బికాజ్ ఆఫ్ దిస్ మ్యాన్, మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ముంబై చేజ్ చివరి దాకా తీసుకెళ్ళగలిగిందంటే దానికి కారణం తిలక్ వర్మ, టాప్ స్కోరర్. అతను డిఫరెంట్ గేర్స్లో ఆడతాడు. డిఫరెంట్ గేర్స్లో ఈ ప్లేస్ ద సిచ్యుయేషన్ తగినట్టు ఆడతాడు. సో కన్సిస్టెంట్గా ఆడతాడు, సెన్సిబుల్గా ఆడతాడు, అడ్డదిడ్డంగా బ్యాటింగ్ పడదు. సో ఈ వెయిట్స్ ఫర్ ది షార్ట్ సెలెక్షన్, ఆల్వేస్ వండర్ఫుల్ షార్ట్ సెలెక్షన్ ఉంటుంది. కొన్ని మళ్ళీ ఇతను కూడా కొన్ని ఇన్నోవేటివ్ షాట్స్ ఆడతాడు. కుల్దీప్ యాదవ్ మీద ది కౌంటర్ అతను చేసిన కౌంటర్ అటాక్ ఇన్ వన్ పర్టికులర్ ఓవర్ వాజ్ సూపర్. సో కుల్దీప్ యాదవ్ హెస్ బీన్ ది బెస్ట్ స్పిన్నర్ ఇన్ దిస్ IPL సో ఫార్. అతని మీద ఆ గట్స్, ఆ స్కిల్ అనేది చాలా చాలా ముఖ్యం. సో తిలక్ వర్మ హ్యాస్ బిన్ ఎక్సలెంట్. సో ఈ ఇన్నింగ్స్తో సెలెక్టర్స్ మళ్ళీ ఒకసారి అతని పక్కన, ఎందుకంటే అక్కడ ప్లేసెస్ ఖాళీ లేవు. ఇవన్న రింకు సింగ్ ప్లేస్ డౌట్గా ఉంది. శివం దుబే ఆ ప్లేస్ని అతను టేకప్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. బట్ తిలక్ వర్మ విషయంలో సెలెక్టర్స్ సీరియస్గా ఆలోచించేలా చేసే ఇన్నింగ్స్ డెఫినెట్గా. ఎందుకంటే మంచి ఫీల్డర్ కూడా, మంచి క్యాచ్ కూడా ఒక మంచి క్యాచ్ పట్టాడు. రన్నింగ్ క్యాచ్, ఫ్రంట్కి డైవ్ చేసి పట్టాడు క్యాచ్. షై హోప్ క్యాచ్ అది, షై హోప్ క్యాచ్. సో హెస్ బిన్ ఎక్సలెంట్. సో వెరీ వెరీ యూస్ఫుల్ క్రికెటర్ దిస్ తిలక్ వర్మ. తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ చివరి దాకా చేజ్ని తీసుకెళ్ళగలిగింది. మిగతా నేహల్ వధేరా కానీ, సూర్యకుమార్ హెస్ బీన్ డిసప్పాయింటింగ్. సూర్యకుమార్ లో రిటర్న్స్ ఆఫ్టర్ హిస్ రిటర్న్ ఫ్రమ్ ఇంజరీ కొంచెం వరీగా ఉంది. 250 చేశాడు, నో డౌట్. ఇక్కడ కూడా 28, 24, 25, 200 స్ట్రైక్ రేట్తో చేశాడు. వచ్చి రావడంతో 6 కొట్టాడు, బాగానే ఉంది. కానీ అదే హై స్ట్రైక్ రేట్తో పెద్ద స్కోర్లు చేయడం సూర్యకుమార్కు ఉన్న ప్రత్యేకత. అందుకే వరల్డ్లో నెంబర్ 1 T20 బ్యాటర్గా ఉన్నాడు. కానీ ఎందుకనో అతను ఆ క్విక్ రన్స్ చేస్తున్నాడు కానీ పెద్ద స్కోర్ చేయకపోవడం అనేది కొంచెం, అదే ఇంకా చాలా టోర్నమెంట్ ఉంది, ఇంజరీ నుంచి వస్తున్నాడు కాబట్టి మనం సూర్యకుమార్ ఫామ్ విషయాన్ని పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడంతా కూడా మన థాట్స్ అన్నీ కూడా T20 వరల్డ్ కప్ మీద ఉన్నాయి. ముంబై ఇండియన్స్కి అతను ఎలా ఆడుతున్నాడని కాదు, T20 వరల్డ్ కప్లో మనకు అతను చాలా కీలకమైన బ్యాటర్ కాబట్టి ఆ విషయంలో మనం ఆలోచిస్తున్నప్పుడు సూర్య ఫామ్ కొద్దిగా మనకి ఇబ్బంది కలిగిస్తున్న మాట నిజమే. బట్ హార్దిక్ పాండ్యా ఫామ్లోకి రావడం చాలా మంచి. నెహల్ వడేరా ఫెయిల్ అయ్యాడు,
టిమ్ డేవిడ్ స్లోగా స్టార్ట్ అయిన అతను కూడా వన్ పర్టికులర్ ఓవర్లో హీ వాస్ వెరీ గుడ్. ముఖేష్ ఓవర్లో 2 6లో 4 కొట్టాడు. ఐ థింక్ దట్ వాస్ ది 18th or 19th ఓవర్. కానీ అదే ఓవర్లో అతను అవుట్ అయ్యాడు. కానీ ఆ ఓవర్ లాస్ట్ బాల్ మళ్ళీ తిలక్ వర్మ 6 కొట్టాడు అండ్ పీయూష్ చావ్లా వచ్చి రావడంగా 6 కొట్టాడు. సో లాస్ట్లో ది చేస్ వాజ్ వెరీ మచ్ ఆన్. 25 రన్స్ కావాలి లాస్ట్ ఓవర్లో, 40 odd runs కావాలి ఇన్ ది లాస్ట్ 2 overs. సో చేస్ వాజ్ వెరీ మచ్ ఆన్. కానీ ఫస్ట్ బాల్ ఆఫ్ ది లాస్ట్ ఓవర్ బౌల్డ్ బై ముఖేష్ కుమార్. పెద్ద షాట్ రాలేదు, అటెంప్ట్ చేశాడు. 2 runs వచ్చిండేవి కానీ గుడ్ త్రో ఫ్రమ్ సుమిత్ కుమార్ ఫ్రమ్ ద డీప్ అండ్ రిషబ్ పంత్ వాజ్ వెరీ క్విక్ టు రిమూవ్ ద బెయిల్స్ అండ్ ఇంచెస్ కొద్దిగా ఒక 1 feet షాట్ తిలక్ వర్మ. సో తిలక్ వర్మ ఎప్పుడైతే లాస్ట్ ఓవర్లో కొట్టాడో అక్కడ చేజ్ అనేది కుదరకపోయింది. లూక్వుడ్ ఒక 6 కొట్టినా కూడా స్టిల్ 10 runs తేడాతో గెలిచారు. ముఖేష్ వెంట్ ఫర్ సమ్ రన్స్ బట్ గాట్ 3 wickets. బట్ ది బెస్ట్ బౌలర్ ఫర్ ఢిల్లీ, నాట్ ఖలీల్, నాట్ కుల్దీప్, నాట్ అక్షర్, బట్ దిస్ మ్యాన్ రసిక్ సలాం. ఎంత బ్యూటిఫుల్ యార్కర్స్ వేశాడు. బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లోయర్ వన్ కూడా పర్ఫెక్ట్గా వేయడం అతను నేను చూసాం మనం. వెరీ ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్. పెద్ద టాల్ లేడు కానీ స్కిడీ కస్టమర్. లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో 19th ఓవర్ సూపర్గా వేశాడు. 19th ఓవర్ చాలా బాగా వేశాడు అండ్ హీస్ వెరీ ఎఫెక్టివ్. చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ చూసాం మనం రసిక్ సలాం ధర్. సో ఇషాంత్ శర్మకి ప్రాపర్ రీప్లేస్మెంట్ కనిపిస్తున్నాడు. చాలా ఢిల్లీ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఈ మ్యాచ్లో 250 డిఫెండ్ చేసుకోవడం కష్టపడ్డారు కానీ పిచ్లో ఉన్న ప్రాబ్లం అది. సో ఢిల్లీ వాళ్ళకున్న స్టార్టింగ్లో మెగ్గర్, మధ్యలో రిషబ్ పంత్, చివర్లో ట్రిస్టన్ స్టబ్స్, ఇంకా పొరెల్ కానీ మిగతా బ్యాటర్స్ కూడా బాగా ఆడుతున్నారు. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. సో ఈ విక్టరీతో వాళ్ళు 10 points వచ్చినాయి. దే ఆర్ వెరీ మచ్ ఇన్ ద రేస్. అండ్ ముంబైకి ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్గా చెప్పుకోవాలి. దే హ్యావ్ డన్ వెల్ బట్ నాట్ వెల్ ఎనఫ్. సో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం రాంగ్ డెసిషన్ ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి బ్యాటింగ్ పిచ్ పైన ఫస్ట్ బ్యాటింగ్ చేసి షుడ్ ట్రస్ట్ యువర్ బ్యాటర్స్ అయితే బాగుండేది. కానీ మరీ ఎక్కువగా ఆలోచించి ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ హైదరాబాద్లో కూడా అదే పని చేశారు సన్ రైజర్స్ పైన. అది కూడా వాళ్ళు కాస్ట్లీగా పరిగణించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ ఎనీవే ఢిల్లీ ఈజ్ డిజర్వింగ్ విక్టర్ అని చెప్పుకోవాలి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు రిషబ్ పంత్ అనుకో. అండ్ డిసప్పాయింటింగ్ ఫర్ హార్దిక్ పాండ్యా. బట్ హార్దిక్ పాండ్యా ఫామ్లోకి రావడం అనేది మన ఇండియన్ టీమ్ పర్స్పెక్టివ్లో రియలీ